అవకాశం పట్టినటువంటి మహామహుల యొక్క వారసులుగా చెప్పుకోవచ్చు. ఆనాటి కృష్ణుడే బహుశా ఈ బాబు రూపంలో మనందరి ముందు ఉన్నాడేమో అన్న ఆశ్చర్యం లేదు. చూస్తారు ఆ విషయాన్ని. ఇది అక్షయక్తి కాదు. ఈనాటి ఈ భగవద్గీత అష్టావధానంలో కూడా ప్రక్రియను నిర్వహించడానికి ముందుగా ధారణ అనే అంశాన్ని నిర్వహించడానికి కె రవీంద్రబాబు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సర్వే 7వ తరగతి చదువుతున్న విద్యార్థి, ఆ విద్యార్థిని ఆహ్వానిస్తున్నాం. రామాంతపూర్లో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఎం రాజశేఖర్ని ఆహ్వానిస్తున్నాం. చిరంజీవి ఎం రాజశేఖర్. 3వ అంశం పాదపూరణం అని చెప్తారు. ఆ అంశాన్ని కూడా నిర్వహించవలసిందిగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలో 7వ తరగతి చదువుతున్నటువంటి ఎట్ల శ్రీకాంత్ చిరంజీవిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం పంచాక్షరి, ఇందులో శ్లోకాలైనా ఉండొచ్చు, పద్యాలైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పృచ్ఛకుడు ఆలపించినటువంటి పద్యాల్లో ఆఖరి అక్షరాన్ని ఆధారంగా చేసుకొని అవధాని చేస్తాడు. ఆ అంత్యాక్షరి అంశాన్ని నిర్వహించవలసిందిగా ఆనందజ్యోతి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ జీవన్ సాయి ఆహ్వానిస్తున్నాం. వ్యస్తాక్షరి, ఈ వ్యస్తాక్షరి అవధానాల్లో అందరికీ తెలిసిందే. అక్షరాలని అటు ఇటు చేసి చెప్తే చివరికి శ్లోకపాదాన్ని చెప్తారు. అందరూ బాగా అయితే బాగుండదు, మేధావులు మహామహులు ఉంటే దానికి నిండుదనం వస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. ఏఎస్ మూర్తి గారు రామకృష్ణ డిస్టెన్స్ స్టడీస్ అని వైస్ చైర్మన్గా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆహుతులైన అందరికీ కూడా ఒక అవకాశం ఉంది. వారగణనం అనే ఒక అంశం ఉంది. మీరు మీ పుట్టినరోజును కానీ, మీ అబ్బాయి పుట్టినరోజును కానీ మీరు కనుక ఒక కాగితం మీద రాసి వాళ్ళకు పంపిస్తే ఆ పుట్టిన తేదీ యొక్క వారాన్ని బాబు చెప్తాడు. ఇది కేవలం 4 నెలలు మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆహుతులైన ప్రేక్షకులు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ ప్రేక్షకులు మీరే భావిస్తూ, మీరే మాకు నిజమైన న్యాయ నిర్ణేతలుగా మేము భావిస్తూ ఆ అంశాన్ని నిర్వహించవలసిన మిమ్మల్ని కోరుతూ, తర్వాత మా రాళ్ళపల్లి కవితా ప్రసాద్ గారు ఎందరికో మార్గదర్శనం చేశారు. అదేంటంటే సమస్య చదరం అని. అంటే ఇక్కడ అవకాశం లేదు, మీరు తెల్ల కాగితాలు తీసుకుని 5x5 అంటే క్రాస్ వర్డ్ పజిల్ లాగా మనం అందరం చేసుకుంటాం. మనం తెల్ల కాగితాల మీద 5 గళ్ళు నిలువుగా, 5 గళ్ళు అడ్డంగా 25 గళ్ళ చదరాన్ని కనుక చేస్తే మన అవధాని అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా పృచ్ఛకుడు అడిగేటటువంటి సంఖ్యకి వచ్చే విధంగా ఈక్వల్గా చేసే విధంగా ప్రక్రియ చేస్తున్నాడు. మీరు కూడా వీరైతే పేపర్లు కనుక తీసుకుని పేపర్ల మీద మీరు రాసి పెట్టుకుంటే చూద్దాం, అతని ధారణా శక్తిని కూడా చూసి ప్రోత్సహిద్దాం మనం చేస్తూ ఆ అంశాన్ని నిర్వహించవలసిందిగా ఇంతకుముందు ఇతని మార్గదర్శకుడైన కళ్యాణ్ స్వరూప్, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి కళ్యాణ్ స్వరూప్ ఇంజనీరింగ్ విద్యార్థి అంటుంటారు. పరీక్ష అంటే ఎంసెట్, ఆర్ట్ అంటే క్రికెట్ అనేటటువంటి అపోహలు ఉన్నాం మనం. ఇంజనీరింగ్ చదువుతూ కూడా భగవద్గీతను అవకాశం పెట్టి ఇంతవరకు కూడా అతను ఈ బాబు యొక్క సోదరుడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమి బంధుత్వాలు ఏమి ఉండవు, పృచ్ఛకులే కాబట్టి ఈ సమస్య చదరం అనే అంశాన్ని అతను నిర్వహిస్తున్నాడు. ఇది జీవితానుభవం ద్వారా మనకి ఎన్నో బోధలు చేస్తూ ఉంటారు. ఇంకొకరు జ్ఞానవంతులు, వారు తమ జీవిత కాలంలో ఆర్జించిన జ్ఞానాన్ని అందరినీ మనకి ప్రసాదిస్తూ ఉంటారు. అటువంటి మహనీయులైన గొప్పవారు ఉన్న సభ మాత్రమే సభ అనిపించుకుంటుంది. అయితే నతే వృద్ధా ఏ నవదంతి ధర్మం, ఎటువంటి వారు వృద్ధులు అంటే ఎవరైతే ధర్మాన్ని ఆచరించరో, ధర్మాన్ని బోధించరో, హితమును చేకూర్చే ధర్మాన్ని పాటించమని మనకి ఆదర్శంగా నిలుస్తారో అటువంటి వారే వృద్ధులతో సమానులు. నతద్ధర్మం ఎత్ర నసత్యమస్తి, మరి ఎటువంటిదైతే ధర్మం అవుతుంది అంటే ఏ ధర్మంలో అయితే ఒక నిజాయితీ, ఒక నిజం ఉంటుందో, ఒక ప్రియమును చేకూర్చే ఒక ఆదర్శమైన ఒక వాక్యం ఉంటుందో అదే ధర్మం. నతత్ సత్యం యద్బలేనాభ్యుపేతం,
అలా అని బలవంతంగా చెప్పిన ఏ నిజము ధర్మం కాదు. అది మనస్ఫూర్తిగా చెప్పిన ఒక ప్రియవాక్యం, హితవాక్యం, అదే ధర్మవాక్యం అనిపించుకుంటుంది. యన్మనీషి పదాంభోజ రజఃకణ పవిత్రితం తదేవ భవనం నోచే ఫకారస్తత్రలుప్యతే. యన్మనీషి పదాంభోజ, ఎవరైతే ఏ సభ అయితే మనీషులు అనగా మనుషులుగానే ఉన్న వారి జ్ఞానం ద్వారా మనుషుల కన్నా విధమైన ఒక సపరేట్ ఒక నూతన జ్ఞానాన్ని, వారి ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నవారు అటువంటి మనుషులు, మహాత్ములు. అటువంటి వారి పాదోద్మములకు ఉన్న ధూళితో పవిత్రమైన స్థలమే భవనం అనిపించడాన్ని చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞుడిని. ఏదైతే సభ అనేటువంటి అంశాన్ని చిచ్చరి పిడుగులాగా చాలా చక్కగా చెప్పాడు, తనదైన శైలిలో తన స్థాయిలో చెప్పాడు. ఇక్కడ ఈ చిరంజీవిని మనం ప్రోత్సహించాలి అనేది ఉద్దేశం కాబట్టి తరతర దూరంతో చిరంజీవిని ప్రోత్సహిస్తుంటే మరింత వికాసం కలుగుతుందని అనుకున్నాం. ముందు మొత్తం 8 అంశాలు ఉంటాయి. అయితే ఈ 8 అంశాలని 3 ఆవర్తాల్లో అడగడం జరుగుతుంది. మొదటి ఆవర్తంలో 1 నుండి 6 అధ్యాయాలు, రెండో ఆవర్తంలో 7 నుండి 12 అధ్యాయాలు, మూడో ఆవర్తంలో 13 నుండి 18 అధ్యాయాల వరకు అడగడం జరుగుతుంది. అయితే మొదటి అంశం ధారణ. పృచ్ఛకులు 1 నుండి 6 అధ్యాయాల్లో కేవలం మొదటి ఆవర్తంలో 1 నుండి 6 అధ్యాయాల్లో ఏదో ఒక శ్లోకం యొక్క మొదటి పదాన్ని అందిస్తే ఆ శ్లోకాన్ని పూర్తి చేసి అది ఏ అధ్యాయంలోని ఎన్నో శ్లోకం చెప్పడం. రెండవది సంఖ్యాగణనం, శ్లోక సంఖ్య, అధ్యాయ సంఖ్య చెప్తే చెప్పడం. మిగిలిన అంశాలన్నీ సమన్వయకర్త గారు తెలిపిన విధంగానే సాగుతాయి. సమయపాలన పాటించాలి కాబట్టి దయచేసి ఇది సమయాన్ని బట్టి 1 ఆవృతమో 2 ఆవృతాలు చేసే ప్రయత్నం చేద్దాం. 7 సభ ఉండాలని చెప్పి ఇప్పుడే సూచన వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్నాం. ధారణ ఒక్కొక్క శ్లోకాన్ని అడుగుతారు. మొదటి ఆవృతంలో జ్ఞానం తత్పరం సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అధ్యాయం 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్